హలో హాయ్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అల్లంతో మురబ్బా చేసుకున్నామండి. ఇది మనకు దగ్గు, కఫము, జలుబు ఏదున్నా బాగా తగ్గిస్తుంది. ఈ అల్లంని నీట్గా పైనంతా తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్ చేసుకొని మనం మిక్సీకి వేసుకోవాలి. ఈ మిక్సీకి వేసిన పేస్ట్ని ఇలా ఒక కప్ తీసుకున్నాను. ఒక కప్పు అల్లం పేస్ట్ అయితే మనకి ఎంత స్మూత్గా అయితే అంత స్మూత్గా చేసుకోండి అల్లం పేస్ట్ని. అదే కప్పుతో 4 కప్స్ ఆఫ్ షుగర్ అండి, అంటే ఒక కప్పుకి 4 కప్స్ షుగర్ తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్ కొలత అవుతుంది. ప్రాసెస్ అయితే ఎలాగో చూద్దామండి. అల్లం మనం నీట్గా ఫస్ట్ నీళ్ళలో నానబెట్టేసి తర్వాతనే మనం తొక్క తీయాలండి. లేకపోతే ఇట్లా దగ్గరంతా మట్టి ఉంటుంది కదా, మనం తొక్క తీసినప్పుడు ఈ మట్టి లోపలికి వెళ్తుంది, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ వాటర్తో దీన్ని బాగా కడిగేసి తర్వాత పైన ఉన్న తొక్క తీసి చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీకి వేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి. ఇప్పుడు మనం 4 కప్స్ షుగర్ యాడ్ చేసుకుందామండి. అదే కప్తో ఒక 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం. దీన్ని ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. కరిగిన షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం పాకంలాగా చేసుకోవాలి. దీనికి కొంచెం అడుగు మందంగా ఉన్న గిన్నెలు మాత్రమే తీసుకోండి, లేకపోతే మొత్తం అడుగు ఎక్కువ అంటుతుంది. ఇది కలుపుతూనే ఉండాలి. ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యి మనకి పాకంలాగా రావాలండి. మనం ఈ షుగర్ ప్లేస్లో సేమ్ ఇలాగే బెల్లం కూడా యూజ్ చేయొచ్చు, చాలా మంచిది. ఇంకా మన చాయిస్ అండి, ఏదైనా తీసుకోవచ్చు, బెల్లం కానీ చక్కెర కానీ. నేనైతే చక్కెరతో చేస్తున్నాను. మనకు కొంచెం ఉండపాకం రావాలండి, అప్పుడైతే మనకి ఈ అల్లం మురబ్బా అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది, లేదంటే తొందరగా చెడిపోతుంది. పాకం పర్ఫెక్ట్గా ఉంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది అల్లం మురబ్బా. ఇలా మనకి పాకం తయారవుతుందండి. అంతలోపు పాకం అయ్యేలోపు మనం ఇలా ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకుందాము. ఇలా నెయ్యి రాసి పెట్టడం వల్ల మనం ఇది తయారైన వెంటనే ప్లేట్లోకి వేసుకోవడానికి. మనకి పాకం వచ్చిందో లేదో టెస్ట్ చేద్దామండి. ఇలా కొద్దిగా వాటర్ తీసుకొని అందులో ఇలా వేసినట్టయితే మనకి ఉండపాకం లాగా రావాలండి. ఉండలాగా వస్తే మనకి రెడీ అయినట్టు. ఇది ఇంకా ఉండ రాలేదు, ఇంకా అంటుకుంటుంది చేతికి, ఇలా అంటుకోకూడదు. ఇంకొద్దిగా ఉండ రానియాలండి. ఇంకొక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది, పాకం వచ్చేస్తుంది. ఇది కలుపుతూనే ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. మన దగ్గర బటర్ పేపర్ ఉన్నా కూడా బటర్ పేపర్ పైన కూడా ఇది వేసుకోవచ్చండి, చాలా నీట్గా వస్తుంది. వెంటనే వేసిన వెంటనే స్ప్రెడ్ చేసేసుకోవాలి, లేకపోతే ఒకే దగ్గరే ఉంటుంది. ఇందులో కావాలంటే మనకి యాలకుల పౌడర్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ యాలకుల పౌడర్ కన్నా ఇలాగే బాగుంటుంది. మీకు ఇష్టమైతే యాలకుల పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఇందులో. ఇంకోసారి టెస్ట్ చేద్దాము, పాకం అయిందేమో. ఇంకా కొద్దిగా అవ్వాలండి.
లాస్ట్ ఒక 2 సెకండ్స్ అయితే చాలు. ఇప్పుడు చెక్ చేద్దామండి పాకమైందేమో. ఇలా కొద్దిగా వాటర్లోకి మనం పాకంని వేసామంటే ఇది దగ్గరగా వస్తుందండి. ఇలా దగ్గరగా వచ్చి ఉండలాగా అవుతుంది మనకి, అప్పుడు పాకమైనట్టు. ఇలా కొట్టామంటే సౌండ్ కూడా వస్తుంది చూడండి, ఇలా వస్తుంది. ఇది పాకమైనట్టండి. ఇప్పుడు మనం ఇందులోకి అల్లం పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడే చాలా జాగ్రత్తగా ఉండాలండి, తొందరగా అడుగంటుతుంది. అడుగంటకుండా మనం నీట్గా కలుపుతూనే ఉండాలి. ఇది సిమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. ఎక్కువ ఫ్లేమ్ పెట్టామంటే మాత్రం తొందరగా మాడిపోతుంది. ఈ అల్లం ఉడికేటప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా తినొచ్చు. డైజెషన్ బాగా అవుతుంది, మనకి జలుబు తగ్గుతుంది, ఇన్ఫెక్షన్స్ మెయిన్ తగ్గుతాయండి. ఈ చలికాలంలో వర్షాకాలంలో వచ్చే కోల్డ్ కాఫ్ తొందరగా రిలీఫ్ అవుతుందండి. బయట అన్నన్ని డబ్బులు పెట్టి మనం కొనుక్కోవడం కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది మనకి ప్యాన్కి సపరేట్ అవుతుందండి, అప్పుడు తీసుకుందాము. అల్లంలో ఉన్న వాటర్ నుంచి కొంచెం మరీ లూజ్ అవుతుంది, ఇది మొత్తం గట్టి పడాలి కొద్దిగా. చూడండి, ఇలా మనకి ముద్దలాగా దగ్గరకు అవుతుంది. ఇలాంటప్పుడు మనం ఆఫ్ చేసుకొని ఇందాక ప్లేట్ రెడీ పెట్టుకున్నాం కదా, అందులో వేసేసుకోవాలి. ఎక్కువ లేట్ అయితే పొడి అవుతుందండి ఇది, అందుకని తొందరగా వేసేసుకొని మనకి మొత్తం సర్దేసుకోవాలి. ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి. మనం తిక్కుగా కావాలంటే తిక్కుగా వేసుకోవచ్చు, అదే లైట్గా థిన్గా కావాలంటే థిన్గా కూడా వేసుకోవచ్చు. ఇలా మొత్తం సర్దేసుకోవాలి నీట్గా. ఒక 5 మినిట్స్ వదిలేసి మనం పీసెస్గా కట్ చేసుకోవచ్చు. మనకు కొంచెం లేట్ అయినా కూడా పౌడర్ అయిపోతుందండి, అందుకని మనం అలా లేకుండా కొంచెం ఫాస్ట్గా వేసేసుకోవాలి. ఒక నైఫ్కి ఇలా నెయ్యి రాసేసి కట్ చేసుకున్నామంటే నైఫ్ కూడా అంటదు. దీన్ని ఒక 1/2 అవర్ ఇలాగే వదిలేసామంటే కరెక్ట్ పీసెస్ నీట్గా వచ్చేస్తాయండి. మనం ఎలా అయితే పీసెస్ కట్ చేసి ఉంటామో అలా వచ్చేస్తాయి. ఇలా అంతా కట్ చేసి వీటిని ఆరిన తర్వాత పీసెస్ తీసేసుకుందాము.
చూడండి అల్లం మురబ్బ అయితే రెడీ అయింది. ఇలా పీసెస్గా వస్తాయి. మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ కట్ చేసుకోవచ్చండి. చిన్న పీసెస్ కావాలంటే చిన్నవి చేసుకోవచ్చు, పెద్ద పీసెస్ కావాలంటే పెద్దవి చేసుకోవచ్చు అండి. పిల్లలకైతే చిన్న పీసెస్ చాలు, అందుకే కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ షేర్ చేసేయండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి, మీకు ఒకసారి విజిట్ చేయండి. ఒకసారి చూసి ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. బాయ్.